అల్లాహు తన కర్మాగారంలో నుంచి 1,24,000 ప్రవక్తల ఉత్పత్తి చేసి భూమి మీదకి పంపించిన తర్వాత ఒక్కొక్కరిని పంపిస్తున్నప్పుడు కూడా ఇది నాణ్యత గలది, గుణ నిలవారం కలది అని ప్రఖ్యాపిస్తూనే మళ్ళీ ఒకరి తర్వాత ఒకరిని పంపించి 1,24,000 మందిని పంపించిన తర్వాత ఈ భూమిపై ఉన్నటువంటి ప్రజల మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఇందులో కల్తీ చేశారు అని ప్రఖ్యాపించి మళ్ళీ తన యొక్క కర్మాగారం నుంచి మళ్ళీ ఒక కొత్త ఉత్పత్తిని మొహమ్మద్ అన్న పేరుతో ఉత్పత్తి చేసి మళ్ళీ భూమి మీదికి పంపించినటువంటి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ అల్లాహు యొక్క కర్మాగారంలో నుంచి వచ్చినటువంటి ఒక ఉత్పత్తిని ఏ విశ్వాసంపై మళ్ళీ ఇది కల్తీ లేనిదని, ఇది నిలవారం గలదని ఎలా విశ్వాసించాలి? అందుకే ఇంత పెద్ద ఫెయిల్యూర్ చరిత్ర కలిగినటువంటి ఈ కర్మాగారం పంపించిన